వచ్చి ఇంట్రొడక్షన్ టు రిలేటివిస్టిక్ క్వాంటమ్ మెకానిక్స్ చూసాము. అదే రిలేటివిటీ గురించి కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసాం. సో ఇప్పుడు వచ్చి క్లీన్ గోర్డాన్ ఈక్వేషన్. సో రిలేటివిస్టిక్ క్వాంటమ్ మెకానిక్స్. సో క్వాంటమ్ మెకానిక్స్ అంటే మనము అటామిక్ లెవెల్లో స్టడీ చేస్తాము అని ఆల్రెడీ ఇంట్రొడక్షన్ క్లాస్లో చూసాం. సో క్లాసికల్ మెకానిక్స్ అంటే హెవెన్లీ బాడీస్, ఎర్త్, మూన్, అటువంటి సన్, అటువంటి హెవెన్లీ బాడీస్, సో రాకెట్స్ ఎలా పంపించాలో ఈక్వేషన్స్ అవన్నీ, ఇంకా ఏదైనా బాల్ మోషన్ ఎలా ఉంటుందో అవన్నీ క్లాసికల్ మెకానిక్స్. క్వాంటమ్ మెకానిక్స్లో వచ్చి పార్టికల్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, వాటి మోషన్స్ ఎలా ఉంటాయి, ఆటమ్స్ లోపల అటామిక్ స్కేల్లో స్టడీ చేస్తాము. సో ఇప్పుడు రిలేటివిస్టిక్ క్వాంటమ్ మెకానిక్స్. క్వాంటమ్ మెకానిక్స్లోనే ఇంకో బ్రాంచ్ ఏమంటే రిలేటివిటీ. సో ఆ ఎలక్ట్రాన్ అనేది చాలా ఫాస్ట్గా రివాల్వ్ అవుతుంది ఇన్సైడ్ ద ఆటమ్. సో న్యూక్లియస్ చుట్టూ అలా ఫాస్ట్గా చాలా రొటేషన్స్ చేసేస్తుంది. ఒక సెకండ్లోనే చాలా రొటేషన్స్ అయిపోతాయి. సో దానికి అది ఎందుకంటే అంత ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది కాబట్టి. సో అంత ఫాస్ట్గా అంటే నియర్లీ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ లైట్, అంటే లైట్ స్పీడ్కి దగ్గరలో ట్రావెల్ అవుతుంది కాబట్టి ఎప్పుడైతే లైట్ స్పీడ్కి దగ్గరలో మనం కానీ ట్రావెల్ అయితే కంపల్సరీ రిలేటివిస్టిక్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి మాకు కూడా. లెంగ్త్ కాంట్రాక్షను, టైం డైలేషను, టైంలో చేంజెస్ వచ్చేయడము, ఒకరికేమో టైం స్లోగా వెళ్ళడము, ఒకరికేమో ఫాస్ట్గా వెళ్తుంది టైము, ఒకరికి 10 years అయిపోతే ఇంకొకరికి 1 year అవుతుంది. సో అలా ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఎలక్ట్రాన్ కూడా అంత స్పీడ్గా వెళ్తుంది కాబట్టి ఆ ఎలక్ట్రాన్ అనేది ఆ ఎఫెక్ట్స్ని ఫేస్ చేస్తుంది. సో అందుకే క్వాంటమ్ మెకానిక్స్లో మనకు రిలేటివిస్టిక్ క్వాంటమ్ మెకానిక్స్ వచ్చింది. సో ఇప్పుడు వచ్చి డిస్కస్ చేస్తాం. సో ఈ రిలేటివిస్టిక్ క్వాంటమ్ మెకానిక్స్లో మెయిన్ కాన్సెప్ట్ వచ్చి క్లీన్ గోర్డాన్ ఈక్వేషన్. సో ఇప్పుడు ఇది ఎలా డిరైవ్ చేయాలో ఏమో చూస్తాం. సో ద స్క్రాడింగర్ ఈక్వేషన్ ఇన్ ఆపరేటర్ ఫామ్ ఈస్. సో ఆపరేటర్ ఫామ్లో స్క్రాడింగర్ ఈక్వేషన్ అన్నారు. సో హెచ్ ఈజ్ గోస్ టు ఐ హెచ్ కట్ డో జై బై డో టీ. సో జై ఈజ్ వేవ్ ఫంక్షన్, టీ ఈజ్ టైమ్, హెచ్ కట్ ఈజ్ ప్లాంక్స్ కాన్స్టెంట్, హెచ్ క్యాప్ ఈజ్ హామిల్టోనియన్ ఆపరేటర్. సో ఇది టైం డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్ మా స్క్రాడింగర్ ఈక్వేషన్లో 2 ఈక్వేషన్స్ అన్నాం కదా, ఒకటి టైం డిపెండెంట్, ఇంకోటి టైం ఇండిపెండెంట్. సో ఈ ఈక్వేషన్ దేని కిందకు వస్తుంది? వింటున్నారమ్మా? ఇంతకీ మీకు స్క్రాడింగర్ ఈక్వేషన్లో టైం డిపెండెంట్ ఈక్వేషన్, టైం ఇండిపెండెంట్ ఈక్వేషన్ అని చెప్పాను కదా. సో ఇది ఏ ఈక్వేషన్ కింద వస్తుంది? ఐడియా ఉందా మీకు? టైం డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్? డిపెండెంట్ మ్యామ్. ఇండిపెండెంట్ మ్యామ్. డిపెండెంటే లేండి మా, డిపెండెంటే. సో డిపెండెంట్ అంటే టైం. ఒక్క నిమిషం ఉండండి. ఓకేమా. సో ఇది టైం డిపెండెంట్ మా. డిపెండెంట్ అంటే ఆధారపడడం, ఇండిపెండెంట్ అంటే ఆధారపడకపోవడం. సో టైం డిపెండెంట్ అని ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ టైం అనే టర్మ్ వస్తుంది మనకు. అదే టైం మీద డిపెండ్ అయ్యి ఉండకపోతే అసలు ఈ టర్మ్ రాదు, ఈ డో బై డో టీ. సో దీనికి మీనింగ్ ఏమి? ఈ వేవ్ ఫంక్షన్ని మనము విత్ రెస్పెక్ట్ టు టైం పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. సో ఎప్పుడు చేస్తాము పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం? ఎప్పుడైతే ఆ వేవ్ ఫంక్షన్ టైం మీద డిపెండ్ అవుతుంది అప్పుడే కదా పార్షియల్ డిరైవేషన్ చేస్తాము. డిపెండ్ అవ్వకపోతే చేయము. సో ఇది టైం డిపెండెంట్. డిపెండెంట్ అంటే ఆధారపడటం, ఇండిపెండెంట్ అంటే డస్ నాట్ డిపెండ్. సో ఇది టైం టర్మ్ ఉంది కాబట్టి ఇది డిపెండెంట్ ఈక్వేషన్. సో నెక్స్ట్ వచ్చి ద నాన్ రిలేటివిస్టిక్ హామిల్టోనియన్ ఫర్ ఏ ఫ్రీ పార్టికల్ ఈజ్. సో నెక్స్ట్ వచ్చి నాన్ రిలేటివిస్టిక్ హామిల్టోనియన్ ఫర్ ఏ ఫ్రీ పార్టికల్ ఈజ్. సో నాన్ రిలేటివిస్టిక్ అంటున్నారు అంటే రిలేటివిస్టిక్ ఎఫెక్ట్స్ లేవు. రిలేటివిస్టిక్ హామిల్టోనియన్ అంటే రిలేటివిస్టిక్ ఎఫెక్ట్ ఉంటుంది. నాన్ రిలేటివిస్టిక్ హామిల్టోనియన్ అంటే
రిలేటివిస్టిక్ ఎఫెక్ట్స్ లేకుండా ఇన్ జనరల్ మనం హ్యామిల్టోనియం ఎలా రాస్తామంటే p²/2m. సో హెచ్ క్యాప్ ఈజ్ గోస్ టు p²/2m. దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ v వచ్చి 0. హ్యామిల్టోనియన్ అంటే సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ జనరల్గా అది తీసుకుంటాము. ఇక్కడ v లేదంటే v ఈజ్ 0. ఇటువంటి పొటెన్షియల్ వచ్చి 0 ఇక్కడ. సో p²/2m. p² ఈజ్ నథింగ్ బట్ మొమెంటమ్ ఆపరేటర్. ఆ మొమెంటమ్ ఆపరేటర్కి ఈక్వేషన్ ఇది ఫార్ములా స్టార్టింగ్ నుంచి డిస్కస్ చేస్తున్నాం. సో పీ క్యాప్ ఈజ్ కోసం -IH కట్ డెల్ ఇంటూ i బై i చేస్తే నీకు పైన I²/i వస్తుంది. I² ఇస్ నథింగ్ బట్ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో మళ్ళీ ఈ ఫామ్లో కూడా రాసుకోవచ్చు. బెటర్ ఇన్ డినామినేటర్లో అయితే ఇలా రాసుకోవచ్చు. సో ఈ టర్మ్ని స్క్వైరింగ్ చేయడం కూడా ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాం. ఈ టర్మ్ మొత్తాన్ని స్క్వైరింగ్ చేస్తే del² యాజ్ యూజువల్ వస్తుంది. హెచ్ కట్ స్క్వేర్ యాజ్ యూజువల్ -I² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. కానీ I² -1 కాబట్టి మనకు ఫైనల్గా -1 వస్తుంది. సో I² ఈజ్ నథింగ్ బట్ -1 కాబట్టి అందుకే మనకు మైనస్ వస్తుంది స్క్వేరింగ్ చేసినా కానీ. -1 హోల్ స్క్వేర్ ఈజ్ 1 యాజ్ యూజువల్ 1. I² ఈజ్ -1 కాబట్టి అది సైన్స్ మనం కేర్ఫుల్గా ఉండాలి సబ్స్టిట్యూషన్లో. సబ్స్టిట్యూటింగ్ దిస్ ఇన్ ఈక్వేషన్ 1 వి అబ్టైన్. సో ఈ వచ్చిన దాన్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి అంటున్నారు. సో అంటే హెచ్ క్యాప్ ప్లేస్లో. సో హెచ్ క్యాప్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్గా ఇలా వస్తుంది. నౌ let us discuss the general situation in Cartesian coordinates. This means that the transformation under which requirements of special theory of relativity are invariant to be considered are the linear transformation. సో ఇప్పుడు కార్టీజియన్ కోఆర్డినేట్స్లో డిస్కస్ చేస్తాము ఈ టర్మ్ని అంటున్నారు. దిస్ మీన్స్ ట్రాన్స్ఫార్మేషన్స్ టు బి కన్సిడర్డ్ ఆర్ ద లీనియర్ ట్రాన్స్ఫార్మేషన్. సో under which the requirements of special theory of relativity. సో స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో ఇన్వేరియన్స్ ఉండాలి. అంటే మార్పు రాకూడదు. ఇన్వేరియన్స్ అంటే చేంజెస్ రాకూడదు. వేరియంట్ అంటే చేంజెస్ రావాలి. సో ఏదైనా ట్రాన్స్ఫార్మేషన్ చేసినప్పుడు మనకు ఇన్వేరియన్స్ అసలు అక్కడ వేరియేషన్ ఉన్నట్టే మనకు తెలియకపోతే దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్వేరియంట్ ట్రాన్స్ఫార్మేషన్. సో అది వచ్చి లీనియర్ ట్రాన్స్ఫార్మేషన్తో పాసిబుల్ అంటున్నారు. సో నెక్స్ట్ వచ్చి x బార్ మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు a న్యూ పవర్ మ్యూ x మ్యూ. సో ఇది ప్రీఫిక్స్ సఫిక్స్ ఉంది. సో ఈ ప్రీఫిక్స్ సఫిక్స్ మీకు టెన్సార్స్లో వచ్చి ఉంటుందమ్మా. టెన్సార్స్లో మ్యాథమెటికల్ ఫిజిక్స్లో సెకండ్ సమ్లో అనుకుంటా మ్యాథమెటికల్ ఫిజిక్స్. సో ఇటువంటివి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. కోవేరియంట్ టెన్సార్స్, కాంట్రావేరియంట్ టెన్సార్స్. సో ఇప్పుడు ఇక్కడ ఈ టర్మ్ యొక్క ర్యాంక్ ఎంత అంటే పవర్ మ్యూ 1 ఉంది. అంటే పవర్ ప్రీఫిక్స్ సఫిక్స్ అనుకుంటా ఇది సంథింగ్. సో నీకు టాప్లో ఏ టర్మ్ ఉందంటే మ్యూ. సో మ్యూ అంటే దీని ర్యాంక్ వచ్చి ఓన్లీ 1. ఇది టెన్సార్ ఫామ్లో ఉంది మీకు. అంటే కోవేరియంట్ టెన్సార్స్, కాంట్రావేరియంట్ టెన్సార్స్ ఆ ఫామ్లో వస్తుంది మీకు. సో టెన్సార్ నోటేషన్స్ యూస్ చేశారు ఇక్కడ. టెన్సార్లో యూస్ చేసే నోటేషన్స్. సో ఇక్కడ ఓన్లీ మ్యూ ఉంది పైన పవర్లో. సో ర్యాంక్ 1. సో ఇక్కడ చూస్తే మీరు పైన మ్యూ ఉంది, కింద న్యూ ఉంది, పైన కూడా న్యూ ఉంది. సో పైన న్యూ ఉంది, కింద న్యూ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోయి ఈ మ్యూ అనేది అలాగే వచ్చేస్తుంది. సో ఇది మీకు వచ్చి ఉంటుంది ర్యాంక్స్ ఆఫ్ ఏ టెన్సార్ కనుక్కుంటారు కదా అక్కడ. సో ఫైనల్గా ఇది కూడా x పవర్ మ్యూ ఆ ఫామ్లో వస్తుంది. సో ఇది వచ్చి వన్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మేషన్ అన్నమాట. ఇది ఒక కోఆర్డినేట్. ఈ కోఆర్డినేట్ని మనం ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసేస్తున్నాం. సో ఇలా ఉన్న కోఆర్డినేట్ని మనం ఇలా ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే సంథింగ్తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ వచ్చి ఏ న్యూ పవర్ మ్యూ దీంట్లో మల్టిప్లై చేసాం. ఇది వచ్చి మీకు టెన్సార్స్ నుంచి వస్తుంది ఈ కోఆర్డినేట్స్ ట్రాన్స్ఫార్మేషన్ అనేది. అంటే ఒకలాగా ఉన్న కోఆర్డినేట్స్ని మనం ఇంకోలాగా ట్రాన్స్ఫార్మ్ చేసేయడం. సో ఎలా అంటే ఇప్పుడు మీకు కోఆర్డినేట్స్ ఇలా ఉన్నాయి అనుకోండి, ఎక్స్ వై జెడ్ అన్నీ ఈచ్ ఒక్కొక్కటి ఒక్కొక్క దాంతో పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో ఇలా ఉన్న కోఆర్డినేట్స్ని మనము సమ్ ఫామ్ లైక్
ఆర్ టీటా ఫై అది స్పెరికల్ కోఆర్డినేట్స్. సో ఇంకోటి ఏమైనా కాస్త యాంగిల్లో చేంజెస్ వచ్చేలాగా ఏమైనా ట్రాన్స్ఫార్మ్ చేస్తే సమ్ ఎక్స్ డాష్ was ax, y dash is equals to by, z dash is equals to cz. సో ఇది కూడా వన్ ఫార్మ్ ఆఫ్ కోఆర్డినేట్స్, ఎక్స్ డాష్ వై డాష్ జెడ్ డాష్. అప్పుడు ఇక్కడ యాక్సిస్ యూనిట్స్ అనేది మారిపోతాయి. ఇక్కడ 1 యూనిట్ అయితే ఈ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్లో 1 యూనిట్ అయితే ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్లో నీకు ఏమైపోతుంది, 1 యూనిట్ ఈజ్ గోస్ టు ఏ, 1 యూనిట్ ఏ, ఇక్కడ 1 యూనిట్ వచ్చి బి వచ్చేస్తుంది, 1 యూనిట్ వచ్చి నీకు సి వచ్చేస్తుంది. ఎందుకు, ఏ ఇంటూ ఎక్స్, బి ఇంటూ వై, సి ఇంటూ జెడ్. ఎక్స్ 1 యూనిట్ అయితే ఎక్స్ డాష్ ఏమైపోతుంది, ఏ అయిపోతుంది. వై 1 యూనిట్ అయితే వై డాష్ బి, జెడ్ 1 యూనిట్ అయిపోతే జెడ్ డాష్ సి. సో ఇలా ట్రాన్స్ఫార్మేషన్ వల్ల నీకు చాలా ట్రాన్స్ఫార్మేషన్స్ ఉన్నాయి. మీకు మ్యాథమెటిక్స్లో కానీ వచ్చి ఉంటుంది ఇంటర్మీడియట్లో. అది వేరే, అది వన్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మేషన్స్. ఇది వచ్చి సో ఇలా ఒక కార్టీషియన్ నుంచి ఇంకో కార్టీషియన్ ట్రాన్స్ఫార్మేషన్ చేస్తే అసలు మనము కోఆర్డినేట్స్ ఎందుకు తీసుకుంటాము, ఇలా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ ఏమైనా మెజర్ చేసేదానికి, పొజిషన్ కానీ మొమెంటం కానీ మెజర్ చేసేందుకు ఇలా తీసుకుంటాం. సో పార్టికల్ ఎక్కడ ఉంటే దీని పొజిషన్ ఇలా ఉంది, ఎక్స్ యాక్సిస్ నుంచి ఇంత ఉంది, వై యాక్సిస్ నుంచి ఇంత డిస్టెన్స్లో ఉంది, జెడ్ యాక్సిస్ నుంచి 0 డిస్టెన్స్ ఇక్కడ ఉండే పార్టికల్కి, ఎక్స్ వై ప్లేన్లో ఉండే పార్టికల్కి. సో అలా పొజిషన్ని కనుక్కొనేందుకు చేస్తాము. సో ఇక్కడ వచ్చి ఇలా ఉన్న కోఆర్డినేట్స్ని మనం ఇలా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మేషన్. సో ఆ ట్రాన్స్ఫార్మేషన్కి రిలేటెడ్ ఫార్ములా ఇలా ఉంటుంది. సో ఇంకా కోవేరియంట్ ట్రాన్స్ఫార్మేషన్స్, కాంట్రా వేరియంట్ అని వచ్చి ఉంటాయి మీకు టెన్సార్ అనాలిసిస్లో. సో అవి టైప్స్. సో ఆ టెన్సార్ అనాలిసిస్ నుంచి వచ్చింది మా ఈక్వేషన్ అనేది. సో నెక్స్ట్ వచ్చి దిస్ ట్రాన్స్ఫార్మేషన్ లీవ్స్ ద మెట్రిక్ టెన్సార్ ఇన్వేరియంట్ వేర్ g mu nu is equals to 1 for mu is equals to 1, 0 for mu not equals to nu. సో మెట్రిక్ టెన్సార్ చెప్పాను కదా మీకు టెన్సార్స్ అని. సో ఇది మెట్రిక్ అంటే ఒక మెజర్, ఏదైతే మెజర్ యూస్ చేస్తున్నామో. సో మెట్రిక్ టెన్సార్ అంటే g mu nu, అది ఒక మెజరింగ్ టెన్సార్. మెట్రిక్స్ అని వస్తాయి మీకు, మెజర్మెంట్స్కి రిలేటెడ్ టర్మ్ అది. సో మెట్రిక్ టెన్సార్ ఈజ్ ఇన్వేరియంట్, ద ట్రాన్స్ఫార్మేషన్ లీవ్స్ ద మెట్రిక్ టెన్సార్ ఇన్వేరియంట్. సో ఈ ట్రాన్స్ఫార్మేషన్ వీళ్ళు చెప్తున్నారు, మనం కనుక కోఆర్డినేట్స్ని ఇలా ట్రాన్స్ఫార్మ్ చేస్తే అది మెట్రిక్ టెన్సార్ని ఏం చేంజ్ చేయదు అంటున్నారు. అండ్ మెట్రిక్ టెన్సార్ ఎలా అంటే మ్యూ ఇస్ ఈక్వల్స్ టు న్యూ అయితే 1, మ్యూ నాట్ ఈక్వల్స్ టు మ్యూ అయితే 0. సో అలా చూస్తే మీకు g11 ఈజ్ ఈక్వల్స్ టు g22 ఈజ్ ఈక్వల్స్ g33 ఈక్వల్స్ g44 ఈక్వల్స్ టు 1 అండ్ g mu న్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఫర్ మ్యూ నాట్ ఈక్వల్స్ టు న్యూ. సో ఇక్కడ మనకు 4 వస్తాయి, x1 x2 x3 x4. ఎందుకు వస్తాయో కింద డిస్కస్ చేస్తాం. హ్యాస్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ట్రేట్స్ spatial and temporal variables on equal footings in Minkowski's 4-dimensional space. A coordinate representation must necessarily be cast into Schrödinger picture. సో స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అని చెప్పాం కదా. జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో గ్రావిటీ ఎక్కువగా వస్తుంది. సో ఇప్పుడు స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో స్పేషియల్, టెంపోరల్ అంటే స్పేస్కి రిలేటెడ్. స్పేషియల్ అంటే అంటే మనం ఆక్యుపై చేసే స్పేస్ లాగా, అంటే పార్టికల్ ఏ పొజిషన్లో ఉంది, కింద నుంచి పైకి ఎంత డిస్టెన్స్, ఇటు పక్క నుంచి ఇటు పక్క ఎంత డిస్టెన్స్. సో అటువంటి పొజిషన్ గురించి చెప్పేదే స్పేషియల్ కోఆర్డినేట్స్. అంటే ఆ పార్టికల్ ఇప్పుడు ఉన్న టైంలో ఏ పొజిషన్లో ఉంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ స్పేషియల్. టెంపోరల్ అంటే టైం రిలేటెడ్ వేరియబుల్స్, అంటే మనం స్పేస్తో పాటు టైంని కూడా కలుపుకుంటాం. జనరల్లీ డైమెన్షన్స్ అంటే మనము 3 డైమెన్షన్స్ ఉంటాయి మనకు, లెఫ్ట్ టు రైట్, టాప్ టు బాటమ్, బ్యాక్ టు ఫ్రంట్ అలా. సో అలా 3 డైమెన్షన్స్ ఉంటాయి మీకు, అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్, లెంత్, బ్రెత్, హైట్. ప్రతి ఒక్కరికి 3 డైమెన్షన్సే. మన బాడీస్ కూడా 3 డైమెన్షనల్ స్ట్రక్చర్సే. ఇల్లు కానీ ఏదైనా ఉండని మనం ఉండేది 3 డైమెన్షనల్ యూనివర్స్. ప్లస్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో మనము టైం కూడా తీసుకుంటాం. మనల్ని డిఫైన్ చేసేదానికి ఈ
3 డైమెన్షన్స్ చాలు. మ మన మనం ఏ పొజిషన్‌లో ఉన్నాము, ఎక్కడున్నాము అని ఒకవేళ ఇప్పుడు మనం ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్నాము. సో, మనకి అక్కడ జెడ్ యాక్సిస్ అనేది రాదు. అదే మనం ఒకవేళ ఏరోప్లేన్‌లో ఉంటే అప్పుడు జెడ్ యాక్సిస్ కూడా వచ్చేస్తుంది. అంటే కాస్త హైట్‌లో ఉంటాం కాబట్టి ఎర్త్ నుంచి. సో, అలా మనల్ని డిఫైన్ చేసేదానికి, మన పొజిషన్‌ని డిఫైన్ చేసేదానికి ఈ 3 కోఆర్డినేట్స్ చాలు. సో, ఆ పొజిషన్‌ని డిఫైన్ చేసే కోఆర్డినేట్స్‌నే మనము స్పేషియల్ అంటాము. మన పొజిషన్‌తో పాటు టైమ్‌ని కూడా మనం తీసుకుంటే దట్ ఈస్ నథింగ్ బట్ టెంపోరల్, టైమ్ వేరియబుల్స్. టైమ్‌ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటే ఈ టైంలో ఈ పొజిషన్‌లో ఉంది. ఈ టైంలో ఈ పొజిషన్‌లో ఉన్నాడు అని టైమ్‌ని కూడా మనము డిఫైన్ చేస్తే ఒక ఆబ్జెక్ట్ యొక్క టైము ప్లస్ పొజిషన్ని సో, అప్పుడు అది 4 డైమెన్షనల్ అవుతుంది. స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ వచ్చి ఏం చెప్తుందంటే మనది 3 డైమెన్షన్ కాదు 4 డైమెన్షన్స్. టైం కూడా ఒక డైమెన్షనే, దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి అంటుంది. సో, అందుకే నీకు ఇక్కడ 4 వచ్చాయి. G44 అని, G11, G22, G33, G44. నెక్స్ట్ వచ్చి మిన్కోవ్స్కీ 4 డైమెన్షనల్ స్పేస్. ఇది మీకు డిగ్రీలో వచ్చి ఉంటుంది. సో 4 డైమెన్షనల్ స్పేస్ అని ఉంది చూడండి. 4 డైమెన్షనల్. సో స్పెషల్ అకార్డింగ్ టు స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ మనం ఉండేది 4 డైమెన్షనల్ స్పేస్. ఎందుకంటే మనం టైంని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే. సో నెక్స్ట్ వచ్చి ఇన్ టెన్సార్ నోటేషన్స్ ఈక్వేషన్ 3 మే బి రిటర్న్ యాజ్. సో ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్ని టెన్సార్ ఫామ్లో ఎలా రాస్తామంటే -h²/2m యాజ్ యూజువల్ అలాగే వచ్చేస్తుంది, అది కాన్స్టెంట్ కాబట్టి. నెక్స్ట్ వచ్చి డెల్ స్క్వేర్ కదా, డెల్ స్క్వేర్ ప్లేస్లో నీకు ఏమొచ్చిందో చూడు. సో డెల్ స్క్వేర్ ప్లేస్లో ∂/∂x న్యూ అండ్ ∂/∂x న్యూ విత్ ఇంక్లూడెడ్ విత్ g mu న్యూ. సో ఇప్పుడు డెల్ స్క్వేర్ అంటే ఏమి, ∂²/∂x² ఫార్ములా డెల్ స్క్వేర్కి ∂²/∂y² ప్లస్ ∂²/∂z². సో ఇది కదా ఫార్ములా. నీకు ఈ ఫార్ములాలో ∂/∂x, ∂/∂y ఆర్ ∂/∂y, ∂/∂z ఇలా లేదు కదా. ఈ ఫార్ములాలో నీకు ఓన్లీ ఏముంది, x², y², z² ఉంది. అంటే ఎలా ఉంటుంది అది, ∂/∂x, ∂/∂x. ∂²/∂x² ఈజ్ నథింగ్ బట్ 2 సార్లు మనము పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. సో ఇక్కడ g mu న్యూ ఇంక్లూడ్ చేశారు వీళ్ళు. g mu న్యూ ∂/∂x⁻μ, ∂/∂x⁻న్యూ అండ్ xi(x⁻α) అని ఇంక్లూడ్ చేశారు. ఇక్కడ xi(r,t) ఉంది, ఇక్కడేమో xi(x⁻α). అంటే x⁻1, x⁻2, x⁻3 ఏదైనా తీసుకోవచ్చు. x⁻4 అంటే నీకు ఇలా వస్తుంది. x⁻1, x⁻2, x⁻3 అంటే xyz ఆ యాక్సిస్ వస్తాయి. x⁻1 అంటే x యాక్సిస్, x⁻2 అంటే y యాక్సిస్ అండ్ x⁻3 అంటే z యాక్సిస్. మనకు ఉండే 3 యాక్సిసెస్ కాబట్టి. సో ఇలా టెన్సార్ ఫామ్లో రాస్తున్నారు వాళ్ళు. టెన్సార్ నోటేషన్స్ యూస్ చేశారు. అండ్ ఇక్కడ g mu న్యూ ఇంక్లూడ్ చేశారు. ఎందుకు ఇంక్లూడ్ చేశారంటే మనకు ఎప్పుడైతే G11, G22 అవుతుందో అప్పుడే మనకు 1 వస్తుంది. అంటే రెండు మ్యూ న్యూ రెండు సేమ్ అయితేనే నీకు 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ 1ఏ కదా, ఇక్కడ కోఎఫిషియన్స్ అన్నీ 1 ఉండేది మీకు. ప్లస్ ఇక్కడ రెండు డిఫరెంట్ అయిపోతే ఏమవుతుంది నీకు, G mu న్యూ 0 అంటే ఆ టర్మ్స్ రావు. అందుకే కదా మనకు ఇక్కడ ఆ టర్మ్స్ లేవు. ∂/∂x, ∂/∂y ఈ టర్మ్స్ ఎందుకు లేదంటే g mu న్యూ 0 కాబట్టి. సో అందుకే ఇక్కడ g mu న్యూ టర్మ్ని కంపల్సరీ ఇండికేట్ చేయాలమ్మా. ఈ ఈక్వేషన్లో ఇది మిస్ అవ్వకూడదు. సో ఈ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయో అలానే రాయాలి. ఒక్క టర్మ్ మిస్ అయినా అది రాంగ్ అని కన్సిడరేషన్లో వస్తుంది. సో ఫైనల్గా ఇలా రిప్రజెంట్ చేశారు. సో ఇక్కడ ఉన్న ∂² ఇలా రిప్రజెంట్ చేశారు టెన్సార్ ఫార్మాట్లో. మెట్రిక్ టెన్సార్ ఇంక్లూడ్ చేశారు. నెక్స్ట్ మీకు
రైట్ హ్యాండ్ సైడ్లో చూస్తే మైనస్ హెచ్ కట్ సి జీ ఫోర్ డో బై డో ఎక్స్ పవర్ 4 జై ఆఫ్ ఎక్స్ పవర్ ల్యాండా ఉంది, సారీ ఎక్స్ పవర్ ఆల్ఫా. సో ఇక్కడ ఏముంది మీకు, ఇక్కడ ఐహెచ్ కట్ డో బై డో టీ ఉంది. సో దీన్ని ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటూ ఐసీ బై ఐసీ. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇంటూ ఐసీ బై ఐసీ చేయాలి మనం. సో ఇంటూ ఐసీ బై ఐసీ చేస్తే ఏమొస్తుంది నీకు, ఐ స్క్వేర్ మైనస్ 1 అంటే హెచ్ కట్ సి మైనస్ హెచ్ కట్ సి వస్తుంది బై ఐసీటీ. ఐసీటీ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ పవర్ 4 కదా, అందుకే ఇలా వచ్చింది. ఇప్పుడు ఎక్స్ పవర్ 4 డిఫరెన్షియేషన్ చేస్తే మనము ఎక్స్ పవర్ 4 అంటే ఐసీటీ కదా, డిఫరెన్షియేషన్ చేస్తే రెండు వైపులా ఐసీ అనేది కాన్స్టెంట్, డోటీ అలాగే వస్తుంది డిటీ. సో ఇలా వచ్చింది మాది. సో అందుకే ఇక్కడ ఎక్స్ పవర్ 4 వచ్చింది. మనకి డినామినేటర్లో ఎక్స్ పవర్ 4 రావాలంటే ఐసీటీ ఉండాలి అక్కడ. ఇక్కడ ఓన్లీ మనకు టీ ఉంది, డోటీ ఉంది, ఐసీ టర్మ్ లేదు. అందుకే మనం ఏం చేయాలి, ఇంటూ ఐసీ బై ఐసీ చేయాలి. సో ఐసీ టర్మ్ దీనిలో ఇంక్లూడ్ అయిపోయి డో ఎక్స్ పవర్ 4 అయిపోతుంది. ఇక్కడ మల్టిప్లికేషన్లో ఏమవుతుందంటే మైనస్ హెచ్ కట్ సి. సో అదే ఇక్కడ రాసుకున్నారు. సో ఇలా వస్తున్నా ఫైనల్గా. సో ఇలా వచ్చింది మా ఈక్వేషన్ నుంచి. సో ఇన్ని క్యాల్కులేషన్స్ చేస్తే మీకు ఇలా వస్తుంది ఫైనల్గా ఈక్వేషన్ అనేది. దిస్ ఈక్వేషన్ వైల్ ఇన్వేరియంట్ అండర్ లీనియర్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ స్పేస్ కోఆర్డినేట్స్ అలోన్ ఈస్ నాట్ ఇన్వేరియంట్ అండర్ మోర్ జనరల్ ట్రాన్స్ఫార్మేషన్స్ నోన్ యాజ్ లారెన్స్ ట్రాన్స్ఫార్మేషన్స్. సో ఈ ఈక్వేషన్ వచ్చి లీనియర్ ట్రాన్స్ఫార్మేషన్లో ఇన్వేరియంట్ అవుతా ఉంది. ఇప్పుడే చెప్పాను కదా, ట్రాన్స్ఫార్మేషన్ అయితే ఈక్వేషన్లో ఎటువంటి మార్పు రాకూడదు. ఏదైనా ట్రాన్స్ఫార్మేషన్ అయితే అది ఎలా ఉందో ముందు ఇప్పుడు కూడా అలానే ఉండాలి. సో అలా కాకుండా దానిలో మార్పు వస్తూ ఉంది. లీనియర్ ట్రాన్స్ఫార్మేషన్లో అది ఇన్వేరియంట్ అంటే మార్పు రావట్లేదు. లీనియర్గా మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తే, అంటే ఒక కోఆర్డినేట్ నుంచి ఇంకో కోఆర్డినేట్కి ట్రాన్స్ఫార్మ్ చేస్తే మనకి అది ఇన్వేరియంటే. కానీ లారెన్స్ ట్రాన్స్ఫార్మేషన్ చేస్తే అది ఇన్వేరియంట్గా రావట్లేదు, అది వేరీ అవుతా ఉంది. సో ఈ ఈక్వేషన్ యూస్ చేస్తే మనకు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఇన్ స్పెషల్ థియరీ ఆఫ్ లారెన్స్ ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఇది మీకు వచ్చి ఉంటుంది డిగ్రీలో, ఒక ఇలా వచ్చి ఉంటుంది డయాగ్రామ్. సో ఇది ఒక సిస్టము, ఇంకొక సిస్టమ్ ఇలా మూవ్ అవుతూ ఉంటుంది విత్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు దిస్. సో ఇది ఎస్, ఇది ఎస్ డాష్, ఇది ఒక కోఆర్డినేట్ సిస్టము, ఇది ఒక కోఆర్డినేట్ సిస్టము, ఇది విత్ రెస్పెక్ట్ సమ్ వెలాసిటీ వెళ్తుంది. అప్పుడు ఇక్కడ టైంలో చేంజెస్ వస్తుంది. అదే కదా స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, టైంలో చేంజెస్ వస్తాయి. టైంలో చేంజెస్ వచ్చి గెలీలియన్ ట్రాన్స్ఫార్మేషన్ ఏమో ఎక్స్ప్లెయిన్ చేసేది. సో ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్లో నీకు చేంజెస్ వచ్చేస్తాయి. ఇక్కడ ఉండే ఎక్స్ కోఆర్డినేట్, ఇక్కడ ఉండే ఒక పాయింట్ ఇక్కడ తీసుకుంటే ఈ యాక్సిస్ నుంచి చూస్తే ఎక్స్ కోఆర్డినేట్ ఒకలాగా వస్తుంది, ఈ యాక్సిస్ నుంచి ఈ సిస్టమ్ నుంచి చూస్తే ఎక్స్ కోఆర్డినేట్ ఇంకోలాగా వస్తుంది. అంటే మీకు పాయింట్ ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఒకటి, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ డిఫరెంట్. సో ఈ డిఫరెన్స్ వల్ల నీకు కాస్త చేంజెస్ అనేది వస్తుంది ఎక్స్ కోఆర్డినేట్లో, ఎస్ అండ్ ఎస్ డాష్ సిస్టంలో. సో దట్ ఈస్ నథింగ్ బట్ లారెన్స్ ట్రాన్స్ఫార్మేషన్. సో అది ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అదంతా మీకు డిగ్రీలో వచ్చి ఉంటాయి ఫార్ములాస్. వై డాష్ ఈజ్గోస్ టు వై, జెడ్ డాష్ ఈజ్గోస్ టు జెడ్. సో అక్కడ ట్రాన్స్ఫార్మేషన్స్. సో లారెన్స్ ట్రాన్స్ఫార్మేషన్ ఈ ఈక్వేషన్ ఫాలో అవ్వట్లేదు. లారెన్స్ ట్రాన్స్ఫార్మేషన్ చేస్తే వేరియేషన్ రాకూడదు కానీ వచ్చేస్తూ ఉంది. సో అది ఒక ప్రాబ్లం ఈ ఈక్వేషన్లో. లీనియర్ ట్రాన్స్ఫార్మేషన్కి వేరియేషన్ రావట్లేదు. సో అది ఒక ప్రాబ్లం. అండర్ దీస్ ట్రాన్స్ఫార్మేషన్స్ దిస్ ఈక్వేషన్ క్యాన్ బికమ్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ ఇన్ న్యూ టైమ్ కోఆర్డినేట్స్ అండ్ మిక్స్డ్ స్పేస్ టైమ్ సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ విల్ అపియర్. సో అండర్ ఈ ట్రాన్స్ఫార్మేషన్స్ మనం చేస్తే ఈ ఈక్వేషన్కి సెకండ్ ఆర్డర్ ఇన్ న్యూ టైమ్ కోఆర్డినేట్స్, ఆ ఈక్వేషన్ వచ్చి సెకండ్ ఆర్డర్గా మారిపోతుంది. ప్లస్ మిక్స్డ్ స్పేస్ టైమ్ సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ విల్ అపియర్. మనకు స్పేస్ యాజ్ వెల్ యాజ్ టైం రెండు మిక్స్ అయిపోతా ఉన్నాయి. మిక్స్డ్ స్పేస్ టైమ్ సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్, పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాం కదా అక్కడ టైం డెరివేటివ్ కూడా వచ్చేస్తూ ఉంది. సో ఈ ఈక్వేషన్లో. సో అది ఒక ప్రాబ్లం, టైమ్ స్పేస్ రెండు మిక్స్ అయిపోతున్నాయి. సచ్ ఎ రిజల్ట్ ఈజ్ నాట్ సర్ప్రైజింగ్ సిన్స్ హ్యామిల్టోనియన్ యూస్ హియర్ వాస్ నాన్ రిలేటివిస్టిక్.
సో ఇక్కడ హ్యామిల్టోనియన్ మనం నాన్ రిలేటివిస్టిక్ యూజ్ చేసాం కాబట్టి అటువంటి రిజల్ట్ వస్తూ ఉంది అంటున్నారు. బట్ ఇఫ్ వీ కన్సిడర్ ద రిలేటివిస్టిక్ హ్యామిల్టోనియన్ మోర్ సీరియస్ డిఫికల్టీస్ ఆర్ అరైజింగ్. ద రిలేటివిస్టిక్ హ్యామిల్టోనియన్ ఫర్ ఫ్రీ పార్టికల్ ఈజ్. సో రిలేటివిస్టిక్ హ్యామిల్టోనియన్ కన్సిడర్ చేసుకోవాలి. అలాగాని కన్సిడర్ చేసుకున్న మనకు మిస్టేక్స్ వస్తున్నాయి అంటున్నారు. పీ స్క్వేర్ సి స్క్వేర్. సో ఇక్కడ వస్తుంది చూడమ్మా, ద రిలేటివిస్టిక్ హ్యామిల్టోనియన్ ఫర్ ఫ్రీ పార్టికల్ ఈజ్. ఫ్రీ పార్టికల్కి రిలేటివిస్టిక్ హ్యామిల్టోనియన్. ఇప్పుడు మనం p²/2m చూసింది అది ఏ హ్యామిల్టోనియన్ అంటే అది నార్మల్గా నాన్ రిలేటివిస్టిక్ అని అక్కడే వచ్చింది, అప్పుడే చూసాం. అది నాన్ రిలేటివిస్టిక్ హ్యామిల్టోనియన్. సో ఇది వచ్చి రిలేటివిస్టిక్ హ్యామిల్టోనియన్. రిలేటివిస్టిక్ హ్యామిల్టోనియన్ చూడండి ఎలా ఉందో, +or -√p² c² + m²c⁴. మీకు రిలేటివిటీలో వచ్చి ఉంటుంది మా ఈ ఫార్ములాస్ అని చాలా ఇంపార్టెంట్. సిఎస్ఐ నెట్లో ఇటువంటి ఫార్ములాస్ మీద ప్రాబ్లమ్స్ కానీ ఉంటాయి. సో E² p²c² + m²c⁴. మీకు రిలేటివిటీలో ఎనర్జీకి ఈ ఫార్ములా వచ్చి ఉంటుంది మా. E² p²c² + m²c⁴. సో ఎనర్జీ ఫార్ములా ఈ ఫార్మాట్లో వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు క్వశ్చన్ మా, ఇప్పుడు నిలబడే వాళ్ళకి ఎనర్జీ ఎక్కువగా ఉంటుందా, పడుకొని ఉండే వాళ్ళకి ఎనర్జీ ఎక్కువ ఉంటుందా? మీకే మా క్వశ్చన్స్. నిలబడుకొని ఉంటారు కదా వాళ్ళకి ఎనర్జీ ఎక్కువ ఉంటుందా, లేకపోతే పడుకునే వాళ్ళకి ఎనర్జీ ఎక్కువ ఉంటుందా? ఎనర్జీ ఏమ్మా? పడుకొని ఉండే వాళ్ళకి మేడం. పడుకొని ఉండే వాళ్ళకా? ఇప్పుడు నిలబడి ఉండే నిల్చుకొని ఉండే వాళ్ళు గ్రావిటీని ఫైట్ చేస్తారు కదమ్మా. మనం నిలబడుకోవాలంటే గ్రావిటీ మనల్ని లాగేస్తుంది. సో గ్రావిటీని మనం ఓవర్కమ్ చేయాలంటే ఫైట్ చేయాలి కదా, అది మనల్ని కిందకి లాగేస్తుంది. కానీ మనం ఓవర్కమ్ చేసి నిలుస్తాం కాబట్టి మనకు ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అందుకే కదా ఇప్పుడు స్పృహ కోల్పోయే వాళ్ళు నిలబడుకుంటారా. కొంతమందికి కళ్ళు తిరిగి పడిపోతారు కదా, అలా ఎందుకు పడిపోతారు వాళ్ళు? వాళ్ళ బాడీ వాళ్ళ కంట్రోల్లో ఉండదు. మనం నిలబడుకొని ఉన్నామంటే మనం గ్రావిటీని ఫైట్ చేస్తున్నామని మీనింగ్. ఇప్పుడు మీరు ఆస్ట్రానాట్స్ కానీ గమనిస్తే వాళ్ళు స్పేస్లో ఉంటారు. స్పేస్లో గ్రావిటీ జీరో అంటే జీరో అనము, నెగ్లిజిబుల్ ఉంటుంది. ఎంత కొద్దీ అది పొజిషన్ మీద డిపెండ్ అవుతుంది, ప్లానెట్స్ పొజిషన్ అదంతా. సో నెగ్లిజిబుల్గా ఉంటుంది వాళ్ళకి గ్రావిటీ. సో అక్కడ వెళ్ళాక వాళ్ళు గ్రావిటీని ఫైట్ చేయరు, వాళ్ళు తేలుతూ ఉంటారు. సో అక్కడ వాళ్ళకి ఒక 3 months అక్కడ ఉండి వాళ్ళకి ఏమైపోతుందంటే అలవాటు అయిపోతుంది అక్కడే ఉండిపోయి. సో వాళ్ళకి బ్లడ్ కానీ సరిగ్గా రన్ అవ్వదు, బాడీ పార్ట్స్కి వాళ్ళకి ఎఫెక్ట్ అనేది వస్తుంది. బోన్స్ కానీ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. మనం ఇక్కడ నిలబడుకొని ఉంటాం కాబట్టి మన బోన్స్ అన్నీ బాగా గట్టి పడతాయి. నిలబడుకొని వాకింగ్ అదంతా చేస్తాం కాబట్టి మనం గ్రావిటీతో ఫైట్ చేస్తాము. ప్లస్ మన హార్ట్ కూడా అగెయిన్స్ట్ గ్రావిటీ పైకి పంపిస్తుంది బ్లడ్ని. కింద ఉండే బాడీ పార్ట్స్కి హ్యాపీగా ఈజీగా పంపించేస్తుంది. పైన ఉన్న బాడీ పార్ట్స్కి పంపించాలంటే కంపల్సరీ గ్రావిటీతో ఫైట్ చేయాలి. సో ఇన్ని ఉన్నాయి, కానీ వాళ్ళకి అక్కడ ఏం లేదు, ఈజీగా ఉంటుంది. సో వాళ్ళ బ్లడ్ వెజల్స్లో, వాళ్ళ ఐసైట్లో, వీటన్నిటిలో మార్పు వచ్చేస్తుంది. సో చేంజెస్ వచ్చేస్తాయి. బోన్స్ కానీ స్ట్రెంగ్తనింగ్గా ఉండవు. సో ఎప్పుడైతే వాళ్ళు ఎర్త్కి రిటర్న్ వచ్చేస్తారో వాళ్ళు లేరు, వాళ్ళు వచ్చి పడిపోతారు. వేరే వాళ్ళు వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్ళాలి. వాళ్ళకి ఆ కండిషన్ నుంచి బయటపడడానికి కొన్ని రోజులు పడుతుంది. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ చేతిని కానీ లిఫ్ట్ చేయలేకపోతారు, వచ్చి పడిపోతారు అంతే. ఎందుకు? వాళ్ళు జీరో గ్రావిటీలో ఉన్నారు కాబట్టి, దానికి అడిక్ట్ అయిపోయారు. సో అక్కడ జీరో గ్రావిటీలో మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉండదు గ్రావిటీని, ఇక్కడ గ్రావిటీనే ఉండదు. కానీ ఇక్కడ వచ్చి వాళ్ళు నిలబడుకోలేరు, వాళ్ళ సొంత చేతుల్ని కానీ వాళ్ళు లిఫ్ట్ చేయలేకపోతారు. సో మిగతా వాళ్ళు వచ్చి వాళ్ళు పడిన స్పాట్ ఎక్కడో కనుక్కుంటారు, డివైసెస్ యూజ్ చేసుకొని వాళ్ళని లిఫ్ట్ చేసుకొని. వాళ్ళకి కాస్త టైం పడుతుంది,
మళ్ళీ ఎర్త్లో స్టే చేసేదానికి. సో ఇప్పుడు నిలబడి ఉండే వాళ్ళకి ఎనర్జీ ఎక్కువ. సో స్పృహ కోల్పోయే వాళ్ళు ఎందుకు కింద పడిపోతారంటే వాళ్ళకి ఎనర్జీ ఉండదు అప్పుడు ఫైట్ చేసేందుకు గ్రావిటీని, అందుకే పడిపోతారు. సో ఇప్పుడు స్పృహ కోల్పోయి పడిపోతారు కదా, వాళ్ళకి ఎనర్జీ ఎంత ఉంటుంది? తగ ఎనర్జీ ఎంత ఉంటుంది వాళ్ళకి? అసలు ఎనర్జీనే ఉండదా? ఏమైనా ఉంటుందా? ఏమైనా ఐడియా ఉందా మీకు? స్పృహ కోల్పోయి పడిపోతారు కదా, వాళ్ళకి ఎనర్జీ ఎంత ఉంటుంది? జీరోనా, లేకపోతే సమ్ వాల్యూ ఉంటుందా? ఇప్పుడు నిలబడుకొని ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది స్పృహ కోల్పోయిన వాళ్ళకన్నా, ఎందుకంటే వాళ్ళు గ్రావిటీని ఫైట్ చేస్తారు కాబట్టి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ వచ్చి అలా స్పృహ కోల్పోయిన వాళ్ళకి ఎనర్జీ ఉంటుందా ఉండదా? జీరోనా, లేకపోతే ఏమైనా ఉంటుందా వాళ్ళకి ఎనర్జీ? మీకు ఏమైనా ఐడియా ఉందా? మ్యామ్ తక్కువగా చాలా లోగా ఉంటుంది. ఓ ఓకే అమ్మా, మీరు లోగా ఉంటుంది అలా చెప్తున్నారు. సో అంటే వాళ్ళ వర్క్ ఏం చేయరు వాళ్ళకు. సో మనం వర్కింగ్ ప్రకారం తీసుకుంటే వాళ్ళకి ఏం ఎనర్జీ ఉండదు. వాళ్ళు నిలబడుకుంటే వర్క్ చేస్తారు, వర్క్ అగెయిన్స్ట్ గ్రావిటీ. స్పృహ కోల్పోతే వాళ్ళకి ఏ వర్క్ చేయరు, అంటే వాళ్ళ హ్యాండ్స్ ఏమన్నా అసలు వాళ్ళకి ఏం ఉండదు, వాళ్ళు నిద్రపోయి ఉంటారు. వాళ్ళకి ఏం జరుగుతుందో ఏం అవన్నీ గుర్తుండవు ఆ టైంలో. సో వాళ్ళకి అక్కడ ఏం వర్క్ ఉండదు కాబట్టి వాళ్ళ వర్కింగ్ ఎనర్జీ జీరో, తక్కువే. లెస్ దాన్ నిలబడుకొని ఉన్న వాళ్ళకి వర్కింగ్ ఎనర్జీ వచ్చి జీరో. కానీ వాళ్ళకి రెస్ట్ ఎనర్జీ ఉంటుందా? రెస్ట్ ఎనర్జీ దట్ ఈజ్ నథింగ్ బట్ ఎంసీ స్క్వయర్. సో ఎం ప్లేస్లో వాళ్ళ బాడీ మాస్ 50 kg అంటే 50 kg, సి స్క్వేర్ అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ హోల్ స్క్వేర్ మా. సో ఇంత ఎనర్జీ ఉంటున్నా. సో ఇది కనుక మీరు మల్టిప్లై చేస్తే చాలా జీరోస్ వస్తాయి, చాలా ఎక్కువ వాల్యూ వస్తుంది, హై వాల్యూ. సో దిస్ ఈజ్ రెస్ట్ ఎనర్జీ. ఇప్పుడు మీకు కూడా ఉంది, మీ అందరికీ ఉంటుంది రెస్ట్ ఎనర్జీ. మనము స్పృహలో ఉన్నా లేకపోయినా, మనం బాడీ ఫంక్షనింగ్లో ఉన్నా లేకపోయినా ఎనర్జీ అనేది ఉంటుంది. ఎందుకు? మన బాడీ ఈస్ మేడప్, మన బాడీలో మాస్ ఉంటుంది కదా, మాస్ ఉంటుంది, ఎంతో కొద్ది మాస్ ఉంటుంది. ఆ మాస్ వల్ల వచ్చే ఎనర్జీ ఈస్ నథింగ్ బట్ రెస్ట్ ఎనర్జీ. సో మనం రెస్ట్లో నిద్రపోయి ఉన్నా మనకు ఒక ఎనర్జీ అనేది ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ రెస్ట్ ఎనర్జీ. అంటే వర్కింగ్ ఎనర్జీ కాదు, మనం వర్క్ చేసే ఎనర్జీ కాదు, అది వేరు. కానీ ఐన్స్టీన్ చెప్పిన దాని ప్రకారము రెస్ట్ ఎనర్జీ అంటాం. దట్ ఈస్ నథింగ్, ఆ రెస్ట్ ఎనర్జీకి ఫార్ములా వచ్చి ఎంసీ స్క్వేర్ మా. ఇప్పుడు ఎలక్ట్రాన్ కూడా ఉంది, ఎలక్ట్రాన్ మాస్ 9.1 ఇంటూ 10⁻⁻27 kg. సో ఎంఈసి స్క్వేర్. సో ఎలక్ట్రాన్ యొక్క రెస్ట్ ఎనర్జీ మా ఇది. ఎలక్ట్రాన్కి రెస్ట్ ఎనర్జీ తక్కువగానే వస్తుంది, ఎందుకు? 10⁻⁻27 kgs అలా ఉంది. కానీ మనకు ఎక్కువ వస్తుంది, ఎందుకు? మన బాడీలో చాలా ఆటమ్స్ ఉన్నాయి, చాలా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అవన్నీ కలిస్తేనే మనకి అసలే మన బాడీ మాస్ 50 kg. సో 50 kg ఎక్కడ? 9.1 ఇంటూ 10⁻⁻27 ఇది ఎక్కడ? సో చాలా వేరియేషన్ ఉంది వాల్యూస్లో. సో మనకు ఎక్కువ రెస్ట్ ఎనర్జీ ఉంటుందా? ఈ టార్చ్ లైట్ కానీ ఉంటుంది రెస్ట్ ఎనర్జీ. మాస్ ఉన్న ప్రతిదానికి రెస్ట్ ఎనర్జీ ఉంటుందా? ప్రతిదానికి ఉంటుంది రెస్ట్ ఎనర్జీ. సో ఆ ఎనర్జీనే మనము ఎంసీ స్క్వేర్ అంటాం, రెస్ట్ ఎనర్జీ. మాస్ ఉన్న ప్రతిదానికి రెస్ట్ ఎనర్జీ ఉంటుంది. సో లైట్ పార్టికల్స్కి మాస్ ఉండదు, సో వాటి ఎనర్జీ మనము ఫోటానిక్ ఫామ్లో తీసుకుంటాం, పీసీ. మాస్ లేకపోయినా అవి ట్రావెల్ అవుతాయి, సో వాళ్ళకి మొమెంటం ఉంటుంది. సో మొమెంటం అలా తీసుకొని వెలాసిటీ ప్రకారం ఇలా డిజైన్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ స్క్వేర్ ఈస్ టోటల్ ఎనర్జీని మనం ఎలా రాస్తామంటే స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో ఇలా రాస్తాం. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, దీని మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి. సో స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో మీకు ఇలా వస్తుంది, ఈ స్క్వేర్ ఈజ్ గోస్ టు పీ స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ సి పవర్ 4 టోటల్ ఎనర్జీ. టోటల్ ఎనర్జీకి ఫార్ములా ఇది. సో ఇక్కడ ఎం స్క్వేర్ సి స్క్వేర్ సి పవర్ 4 ఇస్ నథింగ్ బట్ ఎంసీ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఈ టర్మ్ని మనం స్క్వేర్ చేస్తే మీకు ఇది వస్తుంది. ఇక్కడ పీసీ వచ్చి కైనెటిక్ ఎనర్జీ కింద వస్తుంది లెక్క. సో కైనెటిక్ ఎనర్జీ అంటే మోషన్లో ఉన్నప్పుడు,
మనం మోషన్లో లేకపోయినా రెస్ట్లో ఉన్నా మనకు ఒక ఎనర్జీ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ రెస్ట్ ఎనర్జీ. సో ఇది మర్చిపోకండి మా. సో ఇది ది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఐన్స్టీన్. సో ప్రతి బాడీకి రెస్ట్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని ఎంత అంటే ఎంసీ స్క్వేర్. సో ఈ బుక్ కానీ ఉంటుంది రెస్ట్ ఎనర్జీ ఎంసీ స్క్వేర్. ఈ పెన్కి కూడా ఉంటుంది. అండ్ ఈ పెన్ మోషన్లో ఉంటే అప్పుడు ఏమవుతుంది, రెస్ట్ ఎనర్జీ ఉంటుంది ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో అందుకే ఇలా వచ్చింది ఫార్ములా మీకు. ఒకటి రెస్ట్ ఎనర్జీకి, ఇంకోటి వచ్చి కైనెటిక్ ఎనర్జీకి. సో ఈ పెన్ మోషన్లో ఉంటే రెస్ట్ ఎనర్జీ వస్తుంది. సారీ, ఈ పెన్ మోషన్లో లేకుండా ఒకే ప్లేస్లో ఉంటే రెస్ట్ ఎనర్జీ వస్తుంది. ఓన్లీ రెస్ట్ ఎనర్జీ. మోషన్లో ఉంటే ఇవి రెండు కలుపుకోవాలి. సో అందుకే ఇలా వచ్చింది మనకి ఫార్ములా. సో రిలేటివిటీలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రపోజ్ చేశారు కాబట్టి కంపల్సరీ ఇది ఉంటుందా, ఎంసీ స్క్వేర్. ఒకవేళ ఎంసీ స్క్వేర్ టర్మ్ లేదంటే అక్కడ మాస్ 0 అని మీనింగ్. సో అది ఫోటాన్స్కి లెక్క కింద వస్తుంది. సో ఇది మా ఫైనల్గా మనకు కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఉంది క్లాసికల్ మెకానిక్స్లో. ఇక్కడ ఏముంటుందంటే రెస్ట్ ఎనర్జీ అండ్ ఇట్స్ ఓన్ కైనెటిక్ ఎనర్జీ. సో అందుకే ఇలా వచ్చింది మా మీకు హ్యామిల్టోనియన్. సో ఇది రిలేటివిస్టిక్ హ్యామిల్టోనియన్. నాన్ రిలేటివిస్టిక్ హ్యామిల్టోనియన్ వచ్చి సింపుల్గా p²/2m. సో ఇలా వచ్చింది మీకు ఫార్ములా. నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఈ రూట్నే ఇలా రాసుకున్నాం. రూట్ ఈజ్ నథింగ్ బట్ 1/2 హోల్ పవర్ 1/2. ద స్క్రాడింగర్ ఈక్వేషన్ వుడ్ దెన్ బికమ్. సో స్క్రాడింగర్ ఈక్వేషన్ ఇది కదా. స్క్రాడింగర్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్స్ అంతా మీకు గుర్తుండాలి మా. హెచ్ఐ ఈజ్గోస్ టు ఈజై అయితే అది టైం ఇండిపెండెంట్ ఈక్వేషన్. హెచ్ఐ ఈజ్గోస్ టు IH/∂ψ/∂t అయితే అది టైం డిపెండెంట్. ఎప్పుడైతే నీకు టైం వస్తుందో ఈక్వేషన్లో దట్ ఈస్ టైం డిపెండెంట్. సో ఇక్కడ హెచ్ ఫార్ములాలో ఇది సబ్స్టిట్యూట్ చేసేయాలి మీరు. సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వస్తుంది మీకు. సో ఇప్పుడు దీంట్లో ఏం డిఫికల్టీస్ ఉన్నాయో చూస్తాం. There are two difficulties in the interpretation of above equation. The first difficulty is to interpret the positive and negative signs. సో ఇక్కడ నీకు స్క్వేర్ రూట్ ఉంది. స్క్వేర్ రూట్ అంటే మనకు ప్లస్ ఆర్ మైనస్ వచ్చేస్తుంది. స్క్వేర్ రూట్ అంటే ప్లస్ ఆర్ మైనస్ ఎందుకు వచ్చేస్తుంది అంటే, ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 తీసుకోండి, ప్లస్ ఆర్ మైనస్ 2 అంటాం. ఎందుకు? 2² 4 -2² కూడా 4 మనకు. ఎందుకు? -1 × -1 అగైన్ 1. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4కి ఓన్లీ +2నే రాదు నీకు, -2 కూడా వస్తుంది. సో ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది స్క్వేర్ రూట్ అంటే. సో ఇక్కడ ప్లస్ సైన్ మైనస్ సైన్ రెండు వస్తున్నాయి. ఫస్ట్ డిఫికల్టీ ఈజ్ టు ఇంటర్ప్రెట్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్ సైన్స్. సో నీకు పాజిటివ్ సైన్ వస్తుంది ప్లస్ నెగిటివ్ సైన్ వస్తుంది. సో అది ఒక డిఫికల్టీ. నెక్స్ట్ వచ్చి ఇన్ క్లాసికల్ థియరీ దిస్ వాస్ నో ప్రాబ్లమ్ సిన్స్ ఇన్ క్లాసికల్ థియరీ ద ఎనర్జీ చేంజెస్ కంటిన్యూస్లీ విత్ ద గ్యాప్ ఆఫ్ 2mc² బిట్వీన్ ద మినిమం పాజిటివ్ అండ్ ద మ్యాక్సిమం నెగిటివ్ వాల్యూ. సో ఇది మినిమం పాజిటివ్, మ్యాక్సిమం నెగిటివ్ వాల్యూ అంటున్నారు. ఇది మీకు వస్తుంది నెక్స్ట్ నెగిటివ్ ఎనర్జీ స్టేట్స్లో. కరెక్ట్గా 2mc² తీసుకున్నారు వీళ్ళు. 2mc² కాకుండా ఓకే క్లాసికల్ థియరీ దిస్ వాస్ నో ప్రాబ్లమ్ సిన్స్ క్లాసికల్ థియరీ చేంజెస్ కంటిన్యూస్లీ. సో క్లాసికల్ మెకానిక్స్లో ఎనర్జీ చేంజెస్ కంటిన్యూస్లీ అన్నాం. కంటిన్యూస్గా ఆల్రెడీ ఇంట్రొడక్షన్ క్లాస్లో చెప్పేశాను మీకు. క్లాసికల్ మెకానిక్స్లో ర్యాంప్ వస్తుంది మనకు. క్లాసికల్ మెకానిక్స్ అంటే ర్యాంప్, క్వాంటమ్ మెకానిక్స్ అంటే స్టెప్స్. ఓన్లీ ఇక్కడే మనం కాళ్ళు పెట్టచ్చు ఈ పర్టికులర్ పాయింట్స్లో. ఇక్కడైతే ఎక్కడైనా పెట్టచ్చు. సో దిస్ ఈజ్ క్లాసికల్ మెకానిక్స్, దిస్ ఈజ్ క్వాంటమ్ మెకానిక్స్. అంటే వాల్యూస్ కంటిన్యూస్గా ఉంటాయి, ఇక్కడ డిస్క్రీట్గా ఉంటాయి. ఓన్లీ ఈ వాల్యూసే పాసిబుల్, వేరే వాల్యూస్ ఏవి రావు మధ్యలో ఉన్న వాల్యూస్. ద మ్యాక్సిమం గ్యాప్ ఆఫ్ 2mc² బిట్వీన్ మినిమం పాజిటివ్ అండ్ మ్యాక్సిమం నెగిటివ్ వాల్యూ అన్నారు. సో ఇది ఎలా వస్తుందంటే మీకు నెగిటివ్ ఎనర్జీ స్టేట్స్లో వస్తుంది. సో అక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాంలేండి. నెగిటివ్ ఎనర్జీ స్టేట్స్లో మీకు పార్టికల్ ప్రొడక్షన్, పార్టికల్ పేర్ ప్రొడక్షన్, పేర్ అనిహిలియేషన్ అని వస్తుంది. సో ఆ కాన్సెప్ట్ నుంచి వస్తుంది ఇక్కడ 2mc² అనే టర్మ్. సో అప్పుడు అక్కడ డిస్కస్ చేస్తాం. ఇంకా ఉంది ఆ టాపిక్ కూడా మీకు నెక్స్ట్లో. సో అక్కడ డిస్కస్ చేస్తాం దీని గురించి. అండ్ నెక్స్ట్ పార్టికల్ whose energy at one instant is known to be positive will always have a positive energy
Under such conditions, the negative energies could be ignored. సో జనరల్గా పార్టికల్ పాజిటివ్ ఎనర్జీ అని ఉందని తెలిస్తే నెగిటివ్ ఎనర్జీస్ని ఇగ్నోర్ చేస్తాం. బట్ ఇన్ క్వాంటమ్ మెకానిక్స్ ద ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్ క్యాన్ చేంజ్ డిస్కంటిన్యూస్లీ. ఇప్పుడే చెప్పాను కదా, డిస్కంటిన్యూస్గా ఉంటుంది. స్టెప్స్ అంటే డిస్కంటిన్యూస్. అండ్ ఎయిదర్ వీ మస్ట్ షో దట్ ద నెగిటివ్ ఎనర్జీస్ ఆర్ స్పూరియస్ ఆర్ వీ మస్ట్ టేక్ దెమ్ ఇన్ టు అకౌంట్. సో అక్కడ నెగిటివ్ ఎనర్జీస్ ఒకటి నెగ్లెక్ట్ చేసేయాలి, లేకపోతే అకౌంట్లో తీసుకోవాలి అంటున్నారు. అక్కడ ఎందుకంటే డిస్కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది కాబట్టి. క్లాసికల్ మెకానిక్స్లో కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది, పాజిటివ్ వాల్యూస్ తీసుకుంటాము. కానీ క్వాంటమ్ మెకానిక్స్లో డిస్కంటిన్యూటీ ఉంటుంది కాబట్టి నెగిటివ్ వాల్యూస్ కూడా రావచ్చు అంటున్నారు. మీకు నెక్స్ట్ వస్తుందండి నెగిటివ్ ఎనర్జీ స్టేట్స్లో. ద సెకండ్ డిఫికల్టీ ఈజ్ ఈవెన్ మోర్ సీరియస్ ఇఫ్ వి రైట్ ద ఈక్వేషన్ యాజ్. సో ఇంకో సెకండ్ డిఫికల్టీ ఏమంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇక్కడ పీ ప్లస్లో -IH డెల్టా వేశారు. సో ఇలా వస్తుంది మీకు. నెక్స్ట్ దీన్ని ఈ ఫార్మాట్లో రాసుకుంటున్నారు. ఇక్కడ రాసిన ఫార్మాట్లో ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, సో అలా రాసుకున్నారు. వీఆర్ అనేబుల్ టు ఇంటర్ప్రిట్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ అన్ ఆపరేటర్. సో ఇక్కడ నీకు ఏమొచ్చేసింది, స్క్వేర్ రూట్. హాఫ్ ఈజ్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్. కానీ ఆపరేటర్ డెల్ ఆపరేటర్ కదా ఉండేది లోపల నీకు డెల్ ఆపరేటర్ ఉంది. లాప్లాసియన్ ఆపరేటర్ అంటాం డెల్ స్క్వేర్ అంటే. ఓన్లీ డెల్ ఉంటే డెల్ ఆపరేటర్. సో ఆ డెల్ ఆపరేటర్ని స్క్వేర్ రూట్ చేస్తున్నారు. సో వీఆర్ అనేబుల్ టు ఇంటర్ప్రిట్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ అన్ ఆపరేటర్. హౌఎవర్ వీ కెన్ గెట్ రిడ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ అన్ ఆపరేటర్ బై ఎక్స్పాండింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ సిరీస్. సో ఇక్కడ స్క్వేర్ రూట్ కనుక్కోవడం కష్టం, కాంట్ ఫైండ్ దట్, ఇంపాసిబుల్ అంటున్నారు. ఒకవేళ బై ఎక్స్పాండింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ సిరీస్ the expansion will cause the space and time derivatives in an unsymmetrical form and thereby would make it impossible for the formulation of covariant theory. సో ఇప్పుడు ఫార్ములాస్ ఉండి ఉంటాయమ్మా, a+x² ఇది మీకు బైనోమియల్ థీరం నుంచి వస్తాయి. x+y² అంటే మనకు తెలుసు, x² + y² + 2xy. అలా x+y² p/q ఫార్ములాస్ వచ్చి ఉంటాయి మీకు మీ సో మీకు మీ మ్యాథ్స్లో వచ్చి ఉంటుందా, ఇది మీ మ్యాథమెటిక్స్లో వచ్చి ఉంటుంది. ఈ ఈక్వేషన్స్ బైనోమియల్ థీరము, ఎక్స్పాన్షన్ ఫార్ములాస్. ఎక్స్పాన్షన్కి ఒక ఫార్ములాస్ వస్తాయి, n×n-1 అలా చాలా ఫార్ములాస్ వస్తాయి. ఎక్స్పాన్షన్ ఫార్ములాస్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్కి. ఎక్స్పాన్షన్స్ వస్తాయి, ఫార్ములాస్ గుర్తుండాలి మనకు. ఎస్పెషల్లీ 1 - x⁻⁻1 ఇదైతే ఈజీగా వచ్చేస్తుంది. 1 + x + x². ఇలా మీకు ఎక్స్పాన్షన్ మీద చాలా ఫార్ములాస్ వచ్చి ఉంటాయి. సో ఇక్కడ కూడా ఈ p/q ఈ ఫార్ములాస్ యూస్ చేసి ఎక్స్పాండ్ చేస్తే అప్పుడు పవర్ సిరీస్ వస్తాయి. కానీ అప్పుడు అన్సిమెట్రికల్ ఫామ్, స్పేస్ అండ్ టైం డిరైవేటివ్స్ ఇన్ అన్సిమెట్రికల్ ఫామ్. స్పేస్ డిరైవేటివ్, టైం డిరైవేటివ్ అన్సిమెట్రికల్ ఫామ్లో వచ్చేస్తుంది మనకు. అంటే ∂x², ∂t, ∂x³ ∂t అలా అన్సిమెట్రికల్ ఫామ్లో వచ్చేస్తుంది. సో అక్కడ కోవేరియంట్ థియరీ అనేది లాస్ అవుతుంది. Moreover, the left hand side will contain a large number of terms involving various powers of operator, making it difficult to solve. అంతే కదా, మనకు ఈ ఫార్ములాలో ఎగ్జాంపుల్ చూస్తే 1 + x + x² + x³ and so on. ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది, వేరియస్ పవర్కి ఇలాగే కంటిన్యూ అవుతా పోతుంది. సో చాలా పవర్స్ వస్తాయి నీకు. సో అదే చెప్తున్నాను, వీళ్ళు టర్మ్స్ ఇన్వాల్వింగ్ వేరియస్ పవర్స్ ఆఫ్ ఆపరేటర్ డెల్ మేకింగ్ ఇట్ డిఫికల్ట్ టు సాల్వ్. సో ఇన్ని డిఫికల్టీస్ ఉన్నాయి కాబట్టి ఈక్వేషన్ 8 స్టిల్ ల్యాక్స్ ద నెసెసరీ ఇన్వేరియన్స్ అండర్ లారెన్స్ ట్రాన్స్ఫర్మేషన్, హెన్స్ ఫర్దర్ మోడిఫికేషన్ ఇస్ రిక్వైర్డ్. సో ఈ ఈక్వేషన్ ఫైనల్గా వచ్చిన ఈ ఈక్వేషన్ కూడా అంటే ముందు ఏమనుకున్నాము, నార్మల్ హ్యామిల్టోనియన్ తీసుకున్నాము, అప్పుడు ప్రాబ్లం వచ్చింది. ఇన్వేరియన్స్ రాలేదు మనకు, వేరే అవుతుంది. ఇప్పుడు రిలేటివిస్టిక్ తీసుకున్నాం హ్యామిల్టోనియన్, దీనిలో కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీనిలో కూడా ఇన్వేరియన్స్ ప్రాబ్లం వస్తుంది. ల్యాక్స్ ద నెసెసరీ ఇన్వేరియన్స్ అంటే ఏమి, ఇక్కడ కూడా అది వేరీ అవుతా ఉంది. మనకి ఇన్వేరియంట్గా ఉండాలి, ట్రాన్స్ఫర్మేషన్ జరిగినప్పుడు మార్పు రాకుండా ఉండాలి. దిస్ వాస్ డన్ బై క్లీన్ గోర్డాన్. హీ ఆపరేటెడ్ ద ఎంటైర్ ఈక్వేషన్ విత్ అండ్ అబ్టైన్డ్. సో
ఈ ప్రాబ్లమ్ని క్లీన్ గోర్డాన్ అనే వ్యక్తి ఓవర్కమ్ చేశారు. సో ఈయన ఎలా ఓవర్కమ్ చేశారంటే ఈ ఆపరేటెడ్ ద ఎంటైర్ ఈక్వేషన్ హెచ్ఐ ఈజ్ గోస్ ఐహెచ్ గా డోజా బై డోటీ బై హెచ్ అండ్ అబ్టైన్డ్. సో ఇక్కడ మీకు వచ్చిన ఈ ఈక్వేషన్నే మళ్ళీ విత్ హెచ్తో ఆపరేట్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ హెచ్ఐ ఉంది, ఐహెచ్ గా డోజై బై డోటీ ఉంది. ఆపరేటింగ్ విత్ హెచ్ క్యాప్ ఆన్ బోత్ సైడ్స్ అది చేశారు ఆయన. సో అలా చేస్తే నీకు ఇలా వస్తుంది మా హెచ్ క్యాప్ స్క్వేర్ హెచ్ ఐహెచ్ గా డోజై బై డోటీ. సో ఇప్పుడు ఆపరేట్ చేస్తే ఏమవుతుందంటే ఇది కాన్స్టెంట్ కాబట్టి పక్కకు తీసేయండి. ఈ హెచ్ క్యాప్ దీని మీద ఆపరేట్ చేయాలి. ద ఆపరేషన్స్ ఆఫ్ హెచ్ క్యాప్ అండ్ డో బై డోటీ ఆర్ ఇంటర్చేంజబుల్. సో ఈ ఆపరేషన్స్ ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. సో డో బై డోటీ అనేది కూడా ఒక ఆపరేటరే, హెచ్ క్యాప్ అనేది కూడా ఒక ఆపరేటరే కాబట్టి ఇంటర్చేంజ్ చేసాం. అంటే ముందు ఇక్కడ ఇది ఆపరేట్ చేశాక ఇది ఆపరేట్ చేయాలి, కానీ ఇక్కడ ఇది ఆపరేట్ చేశాక ఇది ఆపరేట్ చేస్తున్నాం ఎందుకంటే ఇంటర్చేంజబుల్ కాబట్టి. సో ఇలా చేస్తే నీకు ఏమొచ్చిందంటే ఐహెచ్ గా డో బై హెచ్ఐ, ఇక్కడ హెచ్ఐ వచ్చింది కదా, హెచ్ఐ ఈజ్ అగైన్ హెచ్ఐకి ఈక్వేషన్ ఏమి మళ్ళీ ఇక్కడ నుంచి ఇది వస్తుంది. హెచ్ఐకి ఈక్వేషన్ ఐహెచ్ గా డోజై బై డోటీ. సో ఆ ఈక్వేషన్ని ఇక్కడ మళ్ళీ రాసాం. అలా రాస్తే మళ్ళీ మనకు ఐ ఇంటూ ఐ స్క్వేర్ -1 హెచ్ కట్ స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి డో స్క్వేర్ బై డోటీ స్క్వేర్. సో హెచ్ క్యాప్ స్క్వేర్ జై ఈజ్ గోస్ టు హెచ్ స్క్వేర్ డో స్క్వేర్ జై బై డోటీ స్క్వేర్. సో ఇది మా మీకు వస్తుంది 9th ఈక్వేషన్. ప్లస్ ఇంకా కొన్ని క్యాల్కులేషన్స్ ఉన్నాయి. సో అవన్నీ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాం.